అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. స్ట్రెచ్చర్ అంత హైట్ ఉండే ఒక అబ్బాయి డాక్టర్ అయ్యాడు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా నువ్వు ఎమర్జెన్సీ ఏదైతే పేషెంట్ ఉంటారో వాళ్ళకి వైద్యం చేయలేవు, నీ హైట్ సరిపోదు, అండ్ నీకున్న అంగవైకల్యం, నీకున్న ఆ మానసిక బుద్ధి డాక్టర్కి ఉండదు, ఉండకూడదు, నువ్వు అసలు అన్ఫిట్ అని చెప్పి తేల్చేసాయి. కానీ ఆయన కక్షగట్టి, అంటే ఎవరి మీదో కాదు, ఎలాగైనా సరే నేను డాక్టర్ అవ్వాలని కసితో చదివి న్యాయ పోరాటం చేసి మరీ డాక్టర్ అయ్యాడు. సో ఒక్కసారి విజువల్స్లో మీరు చూసుకోవచ్చు. ఇతని పేరు గణేష్ భైర్య. ఈ యువకుడి వయసు 25 ఏళ్ళు. సో అతడి ఎత్తు మాత్రం కేవలం 3 అడుగులు మాత్రమే. హాస్పిటల్లో దాదాపు స్ట్రెచ్చర్ అంత ఎత్తు ఉండే ఈ యువకుడు ఆ స్ట్రెచ్చర్పై పడుకునే పేషెంట్లకు వైద్యం చేసేంత ఎత్తుకు, అంటే ఆ హోదాకి దిగాడు. 72% శారీరక వైకల్యంతో వైద్య వృత్తిలోకి వచ్చిన తొలి వ్యక్తిగా నిలిచాడు గణేష్ భరయ. వైద్య వృత్తిలోకి వచ్చిన తొలి వ్యక్తిగా నిలిచాడు ఆయన. నిజంగా డార్ఫిజం కారణంగా అంత శాతం లోకోమోటర్ డిజబిలిటీ ఉంది. అండ్ గణేష్ బరువు కేవలం 20 కిలోలు మాత్రమే. గుజరాత్లోని భావ్నగర్లో సర్ టీ జనరల్ హాస్పిటల్ ట్రామా సెంటర్కు వెళ్తే ఈ డాక్టర్ మెడలో స్టెథోస్కోప్ వేసుకొని పేషెంట్లకు చికిత్స చేస్తూ కనపడ్డాడు. సో ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేస్తూ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. అసలు చదువులో గణేష్ భరాయ్కు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఇంటికాడోళ్ళు ఆ టైంలో చదివించాలి అంటే కొంచెం ఇబ్బందే. అండ్ దట్టు ఈయనకి 4 అక్కలు ఉన్నారు. సో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా వాళ్ళందరికీ పురుళ్ళు పుణ్యాలు ఇంకా చాలా ఉంటాయి. అలాంటి వాటిని అడ్డంకులు ఎదుర్కొని కూడా వాళ్ళ డాడీ ఇతన్ని చదివించాడు. సో వీళ్ళది గణేష్ భైరవేది స్వస్థలం భావ్నగర్ జిల్లా, అంటే గుజరాత్లోని భావ్నగర్ జిల్లా గోరకి గ్రామం. గ్రోత్ హార్మోన్ లోపంతో అతడు జన్మించాడు. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కన్నాడు. ఇంటర్ పాస్ అయి నీట్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అయితే గణేష్కు శారీరక వైకల్యం కారణంగా MBBSలో ప్రవేశం పొందేందుకు భారత వైద్య మండలి కూడా ఒప్పుకోలేదు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్. దీంతో గణేష్ గుజరాత్ హైకోర్టులో కేసు వేసి ఓడిపోయాడు. అయినా సరే ఆయన ఆ యొక్క ధైర్యాన్ని కోల్పోలేదు. దాని తర్వాత సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేశాడు. అక్కడ కేసు గెలిచి 2019లో భావ్నగర్లోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆ కసితో సీట్ సంపాదించాడు. చివరకు తాను అనుకున్నది సాధించి బాండెడ్ మెడికల్ ఆఫీసర్ హోదాలో నవంబర్ 27న విధుల్లో చేరాడు. గణేష్ తల్లిదండ్రులు రైతులు, 7 అక్కలు, తమ్ముడు కలిపి మొత్తం 9 మంది తోబుట్టువుల్లో అతడు ఒకడు. అయితే తన ముందు ఇప్పుడున్న లక్ష్యం తన కుటుంబం కోసం మంచి ఇల్లు నిర్మించడమని చెప్తున్నాడు. వైద్య కళాశాలలో అతడికి అనేక కష్టాలు ఎదురయ్యాయి. అటానమీ క్లాసుల్లో అతడికి ముందు సీట్లు ఇచ్చి సర్జరీ ట్రైనింగ్లో ఆపరేషన్ టేబుల్ కనిపించేలా సహా విద్యార్థులు, ప్రొఫెసర్లు కూడా గణేష్కి నిజంగా సాయం చేశారు. సో ఏదైతే ఆ ఇబ్బందులు ఉంటాయో చిన్న చిత్తగా మొత్తం కూడా ఆయన్ని ఎదుర్కొని ఇవాళ డాక్టర్గా మన కళ్ళ ముందు నిలబడుతున్నాడు గణేష్. సో తన ప్రొఫెసర్లు, స్నేహితులు ప్రతి అడుగులో తనకు తోడుగా నిలిచారని, తన ఎత్తు వల్ల తానేం వెనకబడలేదని అన్నాడు. సో రోగులు మొదట తనను చూసినప్పుడు ఆశ్చర్యపోతారంటూ కూడా ఆయన గణేష్ చెప్పడం నిజంగా చాలా బాధాకరం. సో ఏదైనప్పటికీ అంటే చదవాలి, నేను పలానా ఇదవ్వాలి అనే ఒక కసి ముందు ఏదైనా సరే తక్కువ అనిపిస్తుంది. నిజంగా 2015లో ఎప్పుడైతే గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించాడో కనీసం అతని దగ్గర డబ్బులు కూడా లేవు. సో ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే చదువు వరకు సపోర్ట్ చేయగలరు, కానీ ఈ కేసులు న్యాయ పోరాటం అంటే వాళ్ళు కూడా ఒకంత ఆలోచిస్తారు, మనకెందుకు వచ్చిందిలే అని చెప్పి. కానీ ఎలాగోలా గుజరాత్ హైకోర్టులో కేసు వేశాడు. కానీ కోర్టు కేసు వ్యతిరేకంగా వచ్చేసరికి మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. సో సుప్రీంకోర్టులో కేసు అంటే మామూలు విషయం కాదు, కనీసం 3 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఆ టైంలో ఆయన చదువుకున్న స్కూల్ ప్రిన్సిపల్కి, సార్ ఇది సంగతి, నాకు ఎలాగైనా సరే డాక్టర్ అవ్వాలని ఉంది, సో నన్ను డాక్టర్ చేయించండి ప్లీజ్, నా ఫ్యామిలీ నేను బాగు చేసుకుంటాను అని అతను చెప్పిన మాటలకి ఆ ప్రిన్సిపల్ కన్విన్స్ అయ్యాడు. దాదాపుగా న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టులో అయ్యే ఖర్చు మొత్తం తానే భరించాడు. దాని తర్వాత సుప్రీంకోర్టులో ఏదైతే డిజబిలిటీ పర్సన్స్ విత్ లా ప్రకారం ఆ యాక్ట్ కింద ఇతనికి
మెడికల్ కాలేజ్లో సీట్ ఇవ్వమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత అక్కడే భావనగర్లోని ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించాడు. దాని తర్వాత డాక్టర్ అయ్యాడు. కానీ కట్ చేస్తే ఎప్పుడైతే చిన్నప్పుడు దాదాపుగా 18 ఏళ్ల వయసులో టీనేజ్ అయిపోతుందో గణేష్ది, ఆ టైంలో వాళ్ళ ఊళ్ళో గొరైకి గ్రామంలో ఒక సర్కస్ ఫీట్లు నిర్వహించే వాళ్ళు ఉంటారు. ఊరు తిరిగి సర్కస్ ఫీట్లు నిర్వహిస్తారు కదా. సో వాళ్ళు ఉండి మీ బాబుని మాకు ఇచ్చేస్తారా, మీకు ₹1,00,000 ఇస్తాం, మేము అబ్బాయికి సర్కస్ ఫీట్లు నేర్పిస్తాము, మేము బిజినెస్ చేసుకుంటాం మీ బాబుతో అంటే, నేను సర్కస్ ఫీట్లు చేయను, నేను డాక్టర్ అవుతానని చెప్పి ఆ రోజే ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 వాళ్ళ డాడీకి చెప్పిన పరిస్థితి. ఆయన అన్న మాటలు ఇవాళ అక్షర సత్యంగా నిలిచాయి. నిజంగా గణేష్ చాలామందికి ఆదర్శం. గణేష్ జస్ట్ గణేష్ కాదు, నెక్స్ట్ లెవెల్ గణేష్. గణేష్ గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.